నా ఎదురుగా కూర్చొని మాట్లాడే దమ్ము ఆమదాల కోన రవికుమార్కు ఉంటే అసలు రాజకీయంలో కలవచ్చు అటు ఐఏఎస్ అయినా సరే శాసించేది రాజకీయమే. అంటే ప్రశ్నించడమే తప్ప అందరూ మాట్లాడితే సంపత్ సురేష్ 2 రాష్ట్రాల్లో తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళు ఆవు పాలు కూడా స్వచ్ఛత లేదని నిరూపించాలని చూస్తారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు పోటీ చేశారు కదా, ఎట్లా ఉంది పరిస్థితి? ప్రజల్లో చాలా తప్పులు ఉన్నాయి సార్. ఓటుకి 500 ఇస్తాడు, 5,000 ఇస్తాడు ఆడు. టీడీపీలో కూడా హైకమాండ్ నుంచి మీకు అప్పటి నుంచి కూడా ఫోన్ రాలేదు. పై స్థాయి నుంచి మీకు అంత సపోర్ట్ ఉన్నప్పుడు మరి మీరు ఇండిపెండెంట్ అభ్యర్థి ఎందుకు పోటీ చేశారు? అంటే నేను కారు బీభత్సం ఒకటి జరిగింది. కాలింగోడికి కాలింగోడే కొట్టించిస్తే కాలింగులే కొట్టించారు. కొట్టించినోడు కాలింగోడు, ఆమదావలస కాలింగోడు కోన రవికుమార్. కాల్చినోడు ఆమదావలస కాలింగోడు సంపత్ సురేష్. కొట్టినోడు ఆమదావలస కాలింగోడే 11 మంది. ఈ గోపు మీద కొడితే అంటే చెంప, ఈ చెంప చూపించడం అంటే అదేమో అనుకుంటోండి, కానీ అది కాదు. వాళ్ళు కొడితే ఊరుకోవడమే రెండో చెంప చూపించడం. మరి ఎంత పని చేసినప్పుడు ఎందుకు ఆయన మీ మీద కక్ష పెట్టుకుంటున్నాడు? వీళ్ళు ఇసుకని అమ్ముకున్నారు. కలిసి చేస్తున్నారు ఇద్దరు ఎప్పుడూ కలిసే సార్. భార్యాభర్తలు రాత్రితో అనుకుంటే తెల్లవారు కలిసిపోతారు కదా, తెల్లవారితో అనుకుంటే రాత్రి. వాళ్ళది ఉమ్మడి సంసారం. ఆమదాల వలసలో అవినీతే పరమావధి, అవినీతే ధ్యేయమండి. మా దరిద్రం నువ్వే జగన్ అనే స్టిక్కర్ నేను పెట్టి తెలుగుదేశం పార్టీ అభిమాని ఇల్లు ఇంటి ముందు నుంచి రాకుండా వేరే సందులో నుంచి తమ్మినేని సీతారాం వెళ్ళిపోయాడు స్పీకర్ హోదాలో. స్టిక్కర్లు పెట్టినప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టలేదు. లోకల్ క్యాడర్ ఇబ్బంది పెట్టినంత అసమర్థుడిని కాదు సార్. ఇంత జరిగిన తర్వాత మీరు టీడీపీలో కంటిన్యూ అవుతారా? ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేశారు, సో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉంటారా? పార్టీ మారే అవకాశం ఉందా? ఆమదాల వలస నియోజకవర్గంలో పార్టీలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ అవినీతి చేసిన ఎమ్మెల్యే ఉన్నన్నాళ్ళు ప్రత్యర్థిని మాత్రం సంపత్ సురేషే ఉంటాడు.